మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రియులారా, సారిసారిగా మేము పంపుతున్న వీడియోలు మీరు వింటూ మీరు మమ్మలను ఎంకరేజ్మెంట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకను ఇతరులు వినేలాగా చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. అలాగే మా పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు క్షేమాభివృద్ధి పొందులాగునను మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆదరణ పొందుకుందాం. మనము కొన్ని దినముల నుండి ఎబెనేజర్ అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. రాత్రి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. ప్రియులారా, ఈరోజు మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనం చదువుకుందామండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రయాసమంతా కొరింథీ సంఘం వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘం వారు ఇన్ని మాటలు చెప్పిన వారిలో సరైన స్పందన ఉన్నదని చెప్పడానికి వీలు లేదులేండి. అయినప్పటికీ వారికి ఈ సమస్యలను బట్టి విశ్వాసమందు బలం పొందుకుంటారని పౌలు వారికి చెప్తూ వచ్చినాడు. ప్రియులారా, ఈ రాత్రి వింటున్న నీవు మరి పౌలు చెప్పే మాటల యందు నీకు నమ్మకం రావాలి. ఆపదలు రావనట్లేదు, వస్తాయి. కానీ నీకు సహాయం చేసేవాడు ఎబెనేజర్. ఆపదల్లో మనకు సహాయకుడుగా మన కల్వరినాథుడున్నాడు. పౌలుకు అనేక రకాలైన ఆపదలు ఉన్నప్పుడు ప్రభు పౌలుకు సహాయం చేసినట్టుగానే ఈ రాత్రి మనకును సహాయకుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆపదల్లో ఉన్నానని చెప్పాడు, కానీ ఆ ఆపదలలో నుండి తప్పించబడ్డాడు అని లూకా గారు చెప్పారండి. ఇది గొప్ప విషయం. లూకా గారు అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో ఈ ప్రస్తావన చేసినాడు. చూడండి, 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. పౌలు చెప్పిన మాటే లూకా గారు వ్రాసినారు. ఆలోచించండి, ఆపదలలో ఉన్నటువంటి పౌలు నేను ఆపదల్లో ఉంటిని అని చెప్పితే ఆ ఆపదల నుండి బయటకు వచ్చేసాడని ఆయన నోటితోనే చెప్పాడని లూకా గారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి. అవునండి, మన ప్రభు ఆపదలు ఉండినను, నిందలు ఉండినను, అవమానములు ఉండినను నీతో ఉన్న దేవుడు, ఆయనకి ఇమ్మానుయేలు పేరుంది. నిన్ను విడవడు, ఎడబాయుడు. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచినని సాక్ష్యమిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ రాత్రి నీవు ఏ ఆపదలో ఉండినను ప్రభు నీకు సహాయకుడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన సహాయాన్ని పొందుకొనుటకు నీ దగ్గర ఉండవలసిన ఇంధనం, శక్తి, విశ్వాసమే. ఈ విశ్వాసం సంపూర్ణమైనదై ఉండాల. చాలామంది కపట సహోదరులు వలన మోసపోతున్నారు. అలాగే ఎన్నో ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఓడిపోతూ వెనక్కిపోతూ ఉన్నారు. నీలోనున్న నిరీక్షణ వెనకకు వెళ్ళకూడదు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నీ నిరీక్షణ, నీ నమ్మకము బలపరచబడాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన మనకు ఎబెనేజర్ అయి ఉన్నాడు.
సహాయపు రాయిగా ఉన్నాడు. నిన్ను ఎంత మాత్రమును విడవడు, ఎడబాయుడు. కాబట్టి ధైర్యంగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకొనుము. ప్రభువు మీ కుటుంబములకు మీకును సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థించుకుందామండి. మహాగణుడు అయిన మా తండ్రి, మాకు మీరే సహాయకులునైనా, కొండదారులలో ఉండినను, అనాదిగా ఉండినను, ఆపదలలో ఉండినను, యుద్ధములో ఉండినను మేము భయపడము నాయన. అపోస్తలుడైన పౌలుని మీరు ఆదరిస్తూ నీ పనిలో వాడుకున్నట్లుగాను మమ్మలను కూడా మీరు వాడుకుంటున్న విధమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము తండ్రి. ఈ రాత్రి నాయన జ్ఞానమిచ్చువాడు నీవే. పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ విద్యా సంవత్సరపు తొలి దినాలలో వారు మెల్లమెల్లంగా బడులకి, స్కూల్కి, కాలేజీలకి సాగిపోతుంటుండగా వారి మీద మీ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆయన చెడు లోకంలో ఎన్నో నీకు విరోధమైన పద్ధతులు ఉంటుండగా వాటన్నిటి నుండి వీరు తప్పించబడే భాగ్యము వీరికి అనుగ్రహించండి. ఈ రాత్రి నాయన ప్రతి ఇంటన సంతోషం దయచేయండి, ప్రతి ఇంటన ఆనందము దయచేయండి. నిద్రలో నా తండ్రి ఏ అపాయము సంభవింపకుండానట్లు హార్ట్ విషయంలో కానీ, నరాల విషయంలో కానీ, లేక ఇంకా ఏదైనాను తలెత్తే అవకాశాలు ఉంటుండగా సహాయం చేయండి. నీ ప్రియులు నీకైనా సాక్షులుగా నమ్మకమైన వారుగా బ్రతుకుటకు సహాయం చేయండి. మీ కుమారుడని యేసుక్రీస్తునందు ఈ రాత్రి విశ్వసించి పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మారుటకు సహాయం చేయండి. ప్రయాణాల్లో సహాయం చేయండి. కొన్ని పనులు త్వరగా జరుగుటకు కృప అనుగ్రహించండి. అందరికీ సుఖనిద్ర అనుగ్రహించండి. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండి నన్ను తెలియచేస్తూ ఉండండి. మీ కొరకై ప్రార్థిస్తాము. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. ప్రభువు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.